ట్రేడింగ్ మొదలు పెట్టాలంటే అసలు ఎంత డబ్బు కావాలి? చాలా మందిని తొలిచే మొదటి ప్రశ్న ఇదే. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్కి బోలెడంత డబ్బు కావాలి అని. కాని అది నిజమేనా? అంటే లాభాలు రావాలంటే ఖచ్చితంగా 10 లక్షలు పెట్టాల్సిందేనా? సరే, ఇప్పుడు 3 కొత్త ట్రేడర్స్ని చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్తో మార్కెట్లోకొచ్చారు. మామూలుగా అయితే ఎక్కువ డబ్బున్నవాళ్లే గెలుస్తారని అనుకుంటాం. కానీ మార్కెట్ లెక్క వేరే ఉంటుంది కదా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మొదట్లో వీళ్ళు 3 డబ్బులు పోగొట్టుకుంటారు. అంటే కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టినప్పుడు డబ్బు పోవడం ఖాయం. అసలు ప్రశ్న ఎంత పోతుంది అని. సో కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి డబ్బు కన్నా ముఖ్యమైనది ట్రేడింగ్ స్కిల్ అన్నమాట. అవును, స్కిల్ లేకుండా ఎంత ఎక్కువ డబ్బు పెడితే అంత పెద్ద నష్టాలొస్తాయి, అంతే. సరే, మరి 10,000తో ట్రేడింగ్ చేసి పెద్ద లాభాలు సంపాదించలేమా? ఇది కూడా ఓ పెద్ద డౌటే. చిన్న అకౌంట్తో కోట్లు సంపాదించేయచ్చు అనుకోవటం బిగినర్స్ చేసే అతి పెద్ద తప్పు. అందుకే సంపాదించడం పక్కన పెట్టి ముందు నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. అదే సక్సెస్కి దారి. ఇది అచ్చం కారు డ్రైవింగ్ నేర్చుకున్నట్టే డైరెక్ట్గా హైవే మీదకు వెళ్ళం కదా. ట్రేడింగ్ కూడా సేమ్ టు సేమ్. నేర్చుకోకుండా సంపాదించాలనుకోవడం చాలా పెద్ద రిస్క్. అయితే మరి సేఫ్గా, స్మార్ట్గా ట్రేడింగ్ ఎలా మొదలుపెట్టాలి? ఒక కొత్త ట్రేడర్కి నేర్చుకోవడానికి ఈ డబ్బులు సరిపోతాయి. దీనికన్నా ఎక్కువ అవసరమే లేదు. ఈ 4 స్టెప్స్ పాటిస్తే చాలు, ఎవరైనా సరే ట్రేడింగ్ని సరిగ్గా మొదలుపెట్టొచ్చు. మార్కెట్లో ఎక్కువ కాలం ఉండాలంటే ఈ స్కిల్ చాలా ముఖ్యం. ఇదే రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఒక బిగినర్గా సక్సెస్ అంటే ఏంటో మళ్లీ కొత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు గోల్స్ 3ఉన్నాయి. వీటిమీద మాత్రమే ఫోకస్ ఉండాలి. మొదటి గోల్ డబ్బు సంపాదించడం కాదు, వీలైనంత కాలం మార్కెట్లో సర్వైవ్ అవ్వడం. మనం పెట్టిన డబ్బు ఏదో ఒక రోజు అయిపోతుంది, కాని ఆలోపు ఎంత నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం. ఇలా ఓపికగా నేర్చుకుంటూ ఉంటే సంపాదించటం అనేది తర్వాత అదే జరుగుతుంది. ట్రేడింగ్ మొదలుపెట్టడానికి ఒక ప్లాన్ దొరికింది. కానీ డబ్బు కాపాడుకోవడానికి ప్లాన్ ఉందా?